హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో ఎస్ శశికాంత్ దర్శకత్వంలో మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం నిర్మించిన టెస్ట్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 4 రోజుల్లో జరగబోయే పాకిస్తాన్ ఇండియా టెస్ట్ మ్యాచ్కి అర్జున్ని ఆడకుండా చేయడం కోసం సర్వనన్ అనే సైంటిస్ట్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు ఈ సైంటిస్ట్ అయిన ఈ సర్వనన్ ఇండియన్ క్రికెటర్ అర్జున్ని క్రికెట్ ఆడకుండా ఎందుకు బెదిరిస్తున్నాడు, సర్వనన్కున్న ప్రాబ్లం ఏంటి అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. సుమన్ కుమార్ అందించిన స్టోరీకి ఎస్ శశికాంత్ చక్కటి స్క్రీన్ ప్లే అందించాడు. ముగ్గురు స్వార్థపరులు, వాళ్ళ జీవితాల చుట్టూ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఎవరి స్వార్థం వాళ్ళది. ఒకడు తానే గొప్ప క్రికెటర్ అవ్వాలని అర్జున్ ఫీల్ అవుతూ ఉంటాడు. బాగా డబ్బు సంపాదించాలని సైంటిస్ట్ సర్వనన్ తన ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. ఎప్పటికైనా తల్లి కావాలని కుముద కోరుకుంటూ ఉంటుంది. అప్పటికే ఆవిడికి చాలా ఏళ్ళు నిండిపోతూ ఉంటాయి. ఈ ముగ్గురు తమ స్వార్థం కోసం ఏం చేశారు, చివరికి ఆ టెస్ట్ మ్యాచ్కి ఈ ముగ్గురికి ఉన్న లింక్ ఎలా సాల్వ్ అయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. స్వార్థపూరిత మనుషులకి చివరికి ఏం మిగులుతుంది అన్నది సినిమాలో చక్కగా చూపిస్తాడు దర్శకుడు. అలాగే మాధవన్ పాత్ర డిఫరెంట్ షేడ్లతో సాగి అందరినీ ఆకట్టుకుంటుంది. అతని పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. నయనతార, మాధవన్ మధ్య వచ్చిన సీన్లన్నీ ఆకట్టుకుంటాయి. బిర్యానీ సీన్లు కానీ, క్లైమాక్స్లో జరిగే ఎమోషనల్ సన్నివేశం కానీ ఆకట్టుకుంటాయి. కొంచెం రొమాన్స్, కొంచెం పెర్ఫార్మెన్స్ కూడా ఇద్దరు బాగా పండించారు. సిద్ధార్థ్, మీరా జాస్మిన్ మధ్య సీన్లు ఓకే అనిపిస్తాయి. మీరా జాస్మిన్ పెద్దగా నటించడానికి స్కోప్ లేదు, జస్ట్ ఆట బొమ్మలా నిలబడుతుంది అంతే. మాధవన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. నయనతార నటన సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. కుముద పాత్రలో ఆమె జీవించింది. టీచర్గా, భారీగా, గృహిణిగా ఆమె పోషించిన పాత్ర, ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ నిండుతనాన్ని తీసుకొస్తాయి ఆ పాత్రకి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సిద్ధార్థ్ తన పాత్రకి ఎప్పటిలాగే రొటీన్గా న్యాయం చేశాడు. ఆ పాత్ర అతి పొగరుగా ఉండే క్రికెటర్ పాత్ర. ఆ పాత్రకు అతను కరెక్ట్గా సూట్ అయ్యాడని చెప్పొచ్చు. వడ్డీలకు తీసుకొచ్చిన డబ్బు, వాటి ప్రభావం, ఆ అప్పుల వల్ల ఎలా కుటుంబాలు నాశనం అయిపోతాయి కూడా ఈ సినిమాలో చక్కగా చూపించాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ ప్రధాన ఆకర్షణ. పాటలు లేకపోవడం ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. క్లైమాక్స్ని జీర్ణించుకోగలిగితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది, కానీ మాధవన్కి క్లైమాక్స్ వరకు ఒకళ్ళు డబ్బింగ్ చెప్పినట్టు, క్లైమాక్స్కి వచ్చేసరికి వేరొకళ్ళు డబ్బింగ్ చెప్పినట్లు అనిపిస్తుంది వాయిస్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?